భక్తులారా, 2 రోజుల క్రితం జరిగిన కథలో గురువుగారు ఇలా చెప్పారు. ఏ ఇంట్లో అయితే ఇలాంటి తప్పులు జరుగుతాయో ఆ ఇంటిని వదిలి లక్ష్మీదేవి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అలాంటి ఇంటివైపు ఆమె పొరపాటును కూడా కన్నెత్తి చూడదు. ఇంకా అలాంటి ఇంట్లో ఎప్పుడూ కష్టాలు, బాధలు, సమస్యలు ఉంటూనే ఉంటాయి. భక్తులారా, మీ ఇంట్లో కూడా ఎప్పుడూ ఇలాంటి కష్టాలు, బాధలు, సమస్యలు ఉంటూనే ఉన్నట్లయితే ఈరోజుటి ఈ వీడియోను మీరు తప్పకుండా చూడాలి. ఒకవేళ మీరు ఈ వీడియోను నిర్లక్ష్యం చేస్తే, అంటే ఈ వీడియోను పూర్తిగా చూడకపోతే, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ప్రసాదించిన ధనాన్ని మీరు తిరస్కరించినట్లే అని అర్థం చేసుకోండి. అందుకే ఈరోజు వీడియోలో మేము చెప్పబోయే ఆ తప్పులను ఏ వ్యక్తి అయినా, ఏ తల్లి లేదా సోదరి అయినా పొరపాటున కూడా చేయకూడదు. ఇప్పటివరకు మీరు కామెంట్ బాక్స్లో జయమా లక్ష్మి అని రాయకపోతే తప్పకుండా రాయండి మరియు స్వచ్ఛమైన మనస్సుతో ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. భక్తులారా, మీరు ఈరోజు వీడియోను పూర్తిగా చూసినట్లయితే మీ అదృష్టంలో సరికొత్త విజయాలు లభిస్తాయని నమ్మండి. ఎందుకంటే మీరు తప్పనిసరిగా చేయాల్సిన కొన్ని విషయాలను కూడా మేము మీకు తెలియజేస్తాము. అందుకే ఈ వీడియోను మీరు వదిలేస్తే ఆ తల్లి ఇచ్చిన ధనాన్ని వదులుకున్నట్లే. ఎందుకంటే మనం చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి దానంతటా అదే మన ఇంటికి పరుగెత్తుకుంటూ వస్తుంది. భక్తులారా, రండి, ఈ విషయాలన్నీ మేము మీకు ఒక్కొక్కటిగా వివరిస్తాము. భక్తులారా, మాదొక చిన్న మనవి. దయచేసి మీ రాశిని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. తద్వారా మీ రాశికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పరిహారముంటే మేము మీ కామెంట్కు రిప్లైలో తెలియజేస్తాము. ఎందుకంటే మేము రాశులకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తాము. రండి తెలుసుకుందాం. ధర్మశాస్త్రాలలో లక్ష్మీదేవిని ధనానికి, సిరిసంపదలకు దేవతగా పరిగణిస్తారు. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో అక్కడ ఎప్పటికీ ధన లోటు ఉండదు. లక్ష్మీదేవి దయవల్ల మనిషి జీవితంలో సకల సుఖాలను పొందుతాడు. లక్ష్మీదేవి కటాక్షం పొందిన వ్యక్తి జీవితం ఆనందమయంగా మారుతుందని చెబుతారు. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో, విధి విధానాలతో పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయి. విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి ఆశీస్సులు పేదవాడిని కూడా రాజును చేస్తాయి. అలాగే ఆమె ఆగ్రహిస్తే రాజును కూడా పేదవాడిగా మారుస్తాయి. అందుకే ధనలక్ష్మి కటాక్షం పొందడానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయడంతో పాటు పూర్తి భక్తి శ్రద్ధలతో పూజాదికాలు కూడా చేస్తుంటారు. కాని కొన్నిసార్లు తెలిసి లేదా తెలియక మనం చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ముఖ్యం. లక్ష్మీదేవి ఆగ్రహించి వెళ్ళిపోవడానికి కారణమయ్యే ఆ తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. చాలామంది ఇళ్లలో ఎంగిలి పాత్రలను, వాడిన అంట్లు అలాగే ఉంచేస్తారు. చాలామంది రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఎంగిలి పాత్రలను అలాగే ఉంచి ఉదయం కడుగుతారు. కానీ శాస్త్రాల ప్రకారం ఇది సరైనది కాదు. ఇంట్లో ఎప్పుడూ ఎంగిలి అంట్లను పడేసి ఉంచకూడదు. దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది మరియు ఆమె ఎక్కువ కాలం ఇంట్లో నివసించదు. అందువల్ల ఎల్లప్పుడూ ఇంట్లో పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తద్వారా అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ ప్రదేశంలో చెత్తను ఉంచవద్దు. వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు మరియు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి. వీరు సంపద మరియు శ్రేయస్సుకు ప్రతీక. ఈ స్థలాన్ని పవిత్రమైనదిగా చెబుతారు. కాబట్టి ఈ ప్రదేశంలో చెత్త లేదా పనికిరాని వస్తువులను ఉంచకూడదు. ఈ దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దీనివల్ల ధన లాభం చేకూరుతుంది. ఇంటిలోని ఈ భాగం సానుకూల శక్తితో నిండి ఉంటుంది. ఈ ప్రదేశంలో పనికిరాని వస్తువులను ఉంచితే లక్ష్మీదేవి మరియు కుబేరుడు ఆగ్రహిస్తారు. ఈ స్థలాన్ని ఖాళీగా ఉంచడం సంపద మరియు శ్రేయస్సులకు కారకం. పొయ్యి మీద వీటిని ఉంచవద్దు. గ్యాస్ పొయ్యి మీద ఖాళీ లేదా ఎంగిలి పాత్రలను ఉంచకూడదు. పొయ్యిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దీని ద్వారా ఇంట్లో సుఖశాంతులతో పాటు శ్రేయస్సు కూడా కలుగుతుంది మరియు సమాజంలో గౌరవం లభిస్తుంది. పురాణాల ప్రకారం పొయ్యి మీద ఖాళీ పాత్రలను అలాగే వదిలేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. అలాంటి వారి ఇళ్లలో ఎప్పటికీ వృద్ధి ఉండదు. పూజాగది తర్వాత వంటగది అత్యంత పవిత్రమైన ప్రదేశం మరియు ఇందులో దేవీదేవతలు నివసిస్తారు. ఈ సమయంలో ఆడ్చడం తప్పు.
సూర్యాస్తమయం తర్వాత మీరు ఇంట్లో చీపురుతో ఆడ్చడం లేదా ఇల్లు తుడవడం చేస్తే అది దురదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది. చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. సూర్యాస్తమయ సమయంలో ఇల్లు ఆడవడం వల్ల అమ్మవారు కోపించి ఇల్లు వదిలి వెళ్లిపోతారు. ఒకవేళ ఏదైనా కారణం చేత చీపురు వాడాల్సి వస్తే ఇంట్లోని చెత్తను ఇంట్లోనే ఉంచి ఉదయం శుభ్రం చేసేటప్పుడు బయట పారేయాలి. ఒక చేత్తో ఎప్పుడూ ఈ తప్పు చేయకండి. ఒక చేత్తో చందనం ఎప్పుడూ అరగదీయకూడదు. ఇలా చేయడం వల్ల నారాయణుడికి కూడా దారిద్ర్యం పడుతుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ధన లోపం కలుగుతుంది. అంతేకాకుండా చందనం అరగదీసిన వెంటనే నేరుగా దేవునికి పూయకూడదు. ఇది మంచిది కాదు. ముందుగా చందనాన్ని ఒక పాత్రలో ఉంచి ఆ తర్వాత దేవుళ్లకు పూయాలి. శ్రీ మహావిష్ణువు లేకుండా లక్ష్మీదేవి పూజ అసంపూర్ణమే. శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవిని ఒంటరిగా పూజించకూడదు. ఆమెతో పాటు శ్రీ మహావిష్ణువును కూడా పూజించాలి. అందుకే వారిని లక్ష్మీనారాయణులు అని పిలుస్తారు. లక్ష్మీదేవిని మాత్రమే పూజించడం వల్ల ఆమె కృప దక్కదు. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువును కూడా పూజించాలి. ఈ సమయంలో నిద్రపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. శాస్త్రాలు మరియు పురాణాలలో నిద్రించడానికి ఒక సమయం నిర్ణయించబడింది. సూర్యోదయానికి ముందు నిద్రలేవడం మరియు రాత్రి సమయంలో నిద్రపోవడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. కొంతమంది బద్ధకం వల్ల సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాల్లో నిద్రపోతుంటారు. ఇది తప్పు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపించి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. గోధూళి సమయం పూజలకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో నిద్రపోవడం లేదా పడుకోవడం అశుభంగా పరిగణించబడుతుంది. వీరిని అవమానిస్తే లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. గృహలక్ష్మి అనగా ఇంటి మహిళలను లేదా బయట ఎక్కడైనా సరే మహిళలను ఎప్పుడూ అవమానించకూడదు. ఎందుకంటే వారిలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. మహిళలను అవమానించే లేదా వారిపై దాడి చేసే ఇళ్లలో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు. దీనితో పాటు ఇంట్లోని పెద్దలను మరియు పేదలను అవమానించినప్పటికీ లక్ష్మీదేవికి కోపం వస్తుంది. చెడు మాటలు మాట్లాడటం. చాలామందికి చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. అలాంటివారు కోపంలో తరచుగా చెడు పదాలను ఉపయోగిస్తుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం చెడ్డ మాటలు మాట్లాడటం వల్ల లక్ష్మీదేవికి తీవ్ర కోపం వస్తుంది. దీనివల్ల ఇంట్లో ఆర్థిక లోపం ఏర్పడుతుంది. మురికి బట్టలు ధరించడం. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. మురికిగా ఉన్న ప్రదేశాలలో లక్ష్మీదేవి నివసించదు. వాస్తుశాస్త్రం ప్రకారం మురికి బట్టలు ధరించే వ్యక్తికి లక్ష్మీదేవి కటాక్షం లభించదు. అలాంటి వారిపై కోపంతో లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. కాబట్టి మీరు ఎల్లప్పుడూ శుభ్రమైన బట్టలనే ధరించాలి. దీపం వెలిగించడం. హిందూ మతంలో దీపం వెలిగించడం అత్యంత పవిత్రమైన కార్యంగా పరిగణించబడుతుంది. ప్రతి వ్యక్తి ఉదయం మరియు సాయంత్రం తమ ఇంట్లో లేదా గుడిలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. పౌరాణిక విశ్వాసాల ప్రకారం ఇంట్లో దీపం వెలిగించేవారు లక్ష్మీదేవి వారిపై త్వరగా సంతోషిస్తుంది మరియు అలాంటి వారిపై ఎల్లప్పుడూ తన కృపను చూపుతుంది. ఎక్కువగా నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాని హిందూ ధర్మ విశ్వాసాల ప్రకారం ప్రతిరోజూ ఉదయం ఆలస్యంగా నిద్రలేచి రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తి పట్ల లక్ష్మీదేవి ఎప్పటికీ సంతోషించదని మీకు తెలుసా? కాబట్టి ఎల్లప్పుడూ ఉదయాన్నే నిద్రలేవాలి. వీలైతే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. దీనివల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. భోజనాన్ని మధ్యలో వదిలేసే అలవాటు. శాస్త్రాలలో భోజనం చేసేటప్పుడు మధ్యలో లేచిపోవడాన్ని అశుభకరంగా పరిగణించారు. భోజనం పూర్తిగా ముగించిన తర్వాతే లేవాలని చెబుతారు. లేకుంటే మీ ఈ అలవాటు వల్ల లక్ష్మీదేవికి కోపం రావచ్చు. కాబట్టి భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ మధ్యలో లేవకండి. దీనివల్ల ఇంట్లో సంపద వృద్ధి కూడా ఆగిపోతుంది. ఈ రంగు పూలను సమర్పించవద్దు. లక్ష్మీదేవికి ఎరుపు రంగు మరియు తామర పూలు అంటే చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి ఆమెకు ఆ పూలనే సమర్పించండి. అదే సమయంలో లక్ష్మీదేవికి తెల్లని పూలను సమర్పించడం మానుకోండి. ఎందుకంటే దీనివల్ల ఆమెకు కోపం రావచ్చు. భక్తులారా, మీరు ఇంకా మహాయుగ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. లక్ష్మీదేవి సుమంగళి కాబట్టి ఆమెకు తెలుపు రంగు పూలను సమర్పించడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. ఉప్పు.
మీరు ఎవరికైనా చేతికి ఉప్పు ఇస్తున్నట్లయితే అలా చేయడం మానుకోండి, ఎందుకంటే అలా చేయడం అశుభంగా పరిగణించబడుతుంది. మీ ఈ అలవాటు వల్ల లక్ష్మీదేవికి కోపం రావచ్చు. కాబట్టి అలా చేయడం మానుకోండి. మరియు ఎవరైనా మీ వద్ద ఉప్పు అడిగినప్పుడు దానిని వారి చేతిలో ఇవ్వడానికి బదులుగా ఒక పాత్రలో ఉంచి ఇవ్వండి. ఇది కాకుండా సాయంత్రం వేళ ఎవరికైనా ఉప్పు ఇవ్వడం కూడా మానుకోండి. ఇది కూడా అశుభంగా పరిగణించబడుతుంది. రాత్రి సమయంలో ఎవరికి పాలు లేదా పెరుగు ఇవ్వకండి. నమ్మకాల ప్రకారం రాత్రివేళ ఎవరికైనా పాలు లేదా పెరుగు ఇవ్వడం మానుకోవాలి, ఎందుకంటే దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అయితే మీరు వాటిని సాయంత్రం మార్కెట్ నుండి కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావచ్చు. చీపురును అప్పుగా ఇవ్వకండి. వాస్తుశాస్త్రం ప్రకారం చీపురులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. అందువల్ల చీపురును ఎప్పుడూ అగౌరవపరచకూడదు. అంతేకాకుండా మీ చీపురును ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు. దీనివల్ల లక్ష్మీదేవికి కోపం రావచ్చు. తద్వారా మీరు డబ్బు కొరతను ఎదుర్కోవలసి రావచ్చు. తెల్లటి వస్తువులను అప్పుగా ఇవ్వకండి. శకున శాస్త్రంలో ఇంట్లో ఉండే ప్రతి వస్తువు యొక్క శుభ మరియు అశుభ ప్రభావాల గురించి చెప్పబడింది. శకున శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత వంటగది నుండి పాలు, పెరుగు, పంచదార మరియు ఉప్పు వంటి తెల్లటి వస్తువులను ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు. భార్య దాచుకున్న డబ్బును అప్పుగా ఇవ్వకండి. చాలామంది మహిళలు అవసరమైనప్పుడు ఉపయోగపడేలా తమ వద్ద కొంత డబ్బును ఆదా చేసి ఉంచుకుంటారు. మీ భార్య కూడా డబ్బును కూడబెడితే ఆ డబ్బును ఎవరికీ అప్పుగా ఇవ్వకండి. దీనివల్ల లక్ష్మీదేవికి మీపై కోపం వస్తుంది. తద్వారా మీ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారవచ్చు. ఆభరణాలను అప్పుగా ఇవ్వకండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన భార్య ఆభరణాలను ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు. దీనివల్ల మీకు ధన సమస్యలు రావచ్చు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరుగుతాయి. అయితే ఎవరైనా ధరించడానికి మీరు ఆభరణాలను ఇవ్వవచ్చు, కానీ దానికి బదులుగా వారి నుండి డబ్బు లేదా మరేదైనా వస్తువును తీసుకోకండి. సాయంత్రం వేళ చీపురుతో ఓడ్చకండి. హిందూ మతంలో చీపురు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే అందులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. కాబట్టి ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. దీనివల్ల లక్ష్మీదేవికి కోపం రావచ్చు. హిందూ శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఎప్పుడూ ఇంట్లో ఓడ్చకూడదు. దీనివల్ల ఇంటి నుండి డబ్బు వెళ్ళిపోతుంది. అంతేకాకుండా మీ ఆర్థిక పరిస్థితి కూడా బలహీనపడటం ప్రారంభమవుతుంది. లక్ష్మీదేవి మన ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేలా ఏ పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. భక్తులారా, ఇప్పటివరకు మీరు కామెంట్ బాక్స్లో మీ రాశిని నమోదు చేయకపోతే తప్పకుండా నమోదు చేయండి మరియు జై మా లక్ష్మి అని ఖచ్చితంగా రాయండి. దీనివల్ల భక్తులందరిపై లక్ష్మీదేవి దయ ఉంటుంది మరియు ఆమె మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం నిద్రలేవగానే ఈ ఒక్క వస్తువును ఎవరు తింటారో వారి ఇంటికి డబ్బు ప్రవాహంలా వస్తుందని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. దీనితో పాటు ఉదయం పూట మనం చేయకూడని తప్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లేకుంటే ఆ తప్పులే మీ కుటుంబ వినాశనానికి కారణమవుతాయి. కాబట్టి స్నేహితులారా, పూర్తి సమాచారం కోసం ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి. స్నేహితులారా, నిజమైన భక్తితో కామెంట్స్లో జై హనుమాన్ అని ఖచ్చితంగా రాయండి. స్నేహితులారా, ఉదయం నిద్రలేవగానే ఈ ఒక్క వస్తువును ఖచ్చితంగా తినాలి. దీనివల్ల జీవితాంతం డబ్బుకు లోటు ఉండదు. ఏడాదంతా డబ్బు, ఐశ్వర్యం కోసం పరుగెత్తాల్సిన అవసరం ఉండదు. ఉదయాన్నే ఈ ఒక్క వస్తువును ఏ మనిషైతే తింటాడో అతని ఇంటికి సంపద మరియు వైభవం చాలా వేగంగా ఆకర్షించబడతాయని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ఆ వ్యక్తి రాత్రికి రాత్రే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతాడు. మిత్రులారా, తమ ఇళ్ల నుండి దారిద్ర్యం మరియు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం లేదని, రోజురోజుకు వారు ధనలేమితో బాధపడుతున్నారని ప్రజలు తరచుగా ఫిర్యాదు చేయడం మీరు వినే ఉంటారు. బహుశా ఇదంతా మీ జీవితంలో కూడా జరుగుతుండవచ్చు. కానీ వీటన్నింటి వెనుక దాగి ఉన్న కారణాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. దానికి కారణం మీరు చేస్తున్న కొన్ని తప్పులే. మన ధర్మశాస్త్రాలలో మన పూర్వీకులు మరియు పెద్దలు తరచుగా మనకు వివరించే అనేక నియమాలు మరియు విషయాలు చెప్పబడ్డాయి. కాని నేటి కాలంలో ఎవరూ ఈ విషయాలపై శ్రద్ధ వహించడం అవసరమని అనుకోవడం లేదు. కాని మీ ముందుకు డబ్బుకు సంబంధించిన అనేక సమస్యలు వచ్చినప్పుడు
అప్పుడు ప్రజలు తరచుగా వాటి వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవాలనుకుంటారు. ఇంట్లోకి దారిద్ర్యం రావడానికి కారణం మనమే. మనం చేసే పనులే మన విజయానికి ఆటంకాలుగా మారుతాయి. మీరు కూడా ఉదయం నిద్రలేచిన తర్వాత ఇలాంటి కొన్ని పనులు చేస్తే మీరే స్వయంగా దారిద్ర్యాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లు లెక్క. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ వీడియో ద్వారా ఉదయం నిద్రలేచిన తర్వాత పొరపాటున కూడా మీరు చేయకూడని ఆ పనుల గురించి మేము మీకు తెలియజేస్తాము. కాబట్టి ఉదయం నిద్రలేచిన వెంటనే చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మరియు అదే సమయంలో ఉదయం ఖాళీ కడుపుతో ఏ వస్తువును తినడం వల్ల పూర్తి సంపద లభిస్తుందో కూడా తెలుసుకుందాం. కాని అంతకంటే ముందు మిత్రులారా, వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయాలని, అలాగే మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మిత్రులారా, నంబర్ 1, అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోవడం. మిత్రులారా, మీరు ఉదయం నిద్రలేచిన తర్వాత ముందుగా అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటే ఆ తప్పును మీరు ఎప్పుడూ చేయకండి. ఉదయాన్నే ముందుగా మీరు అద్దం చూడకూడదని శాస్త్రాలలో చాలాసార్లు ప్రస్తావించబడింది. ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలో మీ ముఖం చూసుకోవడం దారిద్ర్యం, దురదృష్టం మరియు కష్టాలను ఆహ్వానిస్తుంది. కాబట్టి ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దం చూడకండి. ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. నంబర్ 2, ఉదయం నిద్రలేచిన తర్వాత ఆహారం తీసుకోవడం. మిత్రులారా, నేటి యుగం గురించి మాట్లాడితే ప్రజలు ఉదయం నిద్రలేచిన వెంటనే టీ మరియు అల్పాహారం తీసుకుంటారు, లేదా ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తారు. మీరు కూడా ఇదే తప్పు చేస్తుంటే, శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా, దంతాలు శుభ్రం చేసుకోకుండా మరియు సూర్య భగవానుడికి నీరు సమర్పించకుండా ఆహారం తీసుకోవడం నిషిద్ధం అని మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే సూర్యుని వల్లే మనకు ఆహారం లభిస్తుంది మరియు సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలుపకుండా ఆహారం తీసుకోవడం అనుచితంగా పరిగణించబడుతుంది. ఉదయం నిద్రలేవగానే టీ తాగే అలవాటు ఉన్నవారు కూడా ఆ అలవాటును వెంటనే మానుకోవాలి. దంతాలను శుభ్రం చేసుకోకుండా టీ తీసుకోకూడదు, లేదా కనీసం పుక్కిలించి ఉమ్మివేయాలి. 3వది, తమ అదృష్టాన్ని నిందించుకోవడం. ఉదయం నిద్రలేవగానే తమ అదృష్టాన్ని లేదా విధిని నిందించుకోవడం చాలా అశుభకరమైనది. ఉదయం నిద్రలేచిన తర్వాత ఏ నోటితోనైతే భగవంతుని నామం పలకాలో ఆ నోటితో మీరు కేవలం ప్రతికూల విషయాలు మాత్రమే మాట్లాడుతూ ఉంటే మీరు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత దేవుడిని మాత్రమే ధ్యానించాలి. అప్పుడే రోజంతా శుభప్రదంగా మరియు ఫలవంతంగా ఉంటుంది. 4వది, మిత్రులారా, మన శాస్త్రాలలో గంగాజలానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పౌరాణిక కథల ప్రకారం గంగానది దేవతలు స్వయంగా స్నానం చేసిన నది. అందుకే గంగాజలం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. రాత్రి పడుకునే సమయంలో ఒక రాగి చెంబు నీటిలో కొద్దిగా గంగాజలం కలిపి మీ తల దగ్గర పెట్టుకోండి. ఉదయాన్నే ఆ నీటిని మీ మంచంపై చల్లుకుని ఆ తర్వాత ఆ నీటిని త్రాగండి. క్రమం తప్పకుండా ఇలా చేయండి. ఎవరైతే క్రమం తప్పకుండా ఇలా చేస్తారో వారు అపరమైన పుణ్యాన్ని పొందుతారని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. అలాంటి వ్యక్తి లక్ష్మీదేవి దయతో పేదవాడి నుండి రాజు అవుతాడు. మరణ సమయంలో ఒక వ్యక్తి నోటిలో గంగాజలం పోస్తే అతని పాప కర్మలన్నీ నశించి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. గంగాజలం ఎప్పుడూ అపవిత్రం కాదు మరియు ఎప్పటికీ పాడవదు. 5వది, మీ జీవితం నుండి ప్రతికూలత మరియు పేదరికం నశించాలనుకుంటే ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ పనిని ఖచ్చితంగా చేయండి. ఉదయాన్నే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోకండి. ముందుగా శ్రీకృష్ణ భగవానుడిని లేదా మీ ఇష్టదైవాన్ని ఠాకూర్జీ దర్శించుకోండి. లేదంటే ఉదయం లేవగానే హనుమంతుడిని దర్శించుకోండి. మీ గదికి ఎదురుగా ఉన్న గోడపై వారి అందమైన చిత్రాన్ని ఖచ్చితంగా పెట్టుకోండి. ఉదయాన్నే వారిని దర్శించడం వల్ల మనిషి జీవితంలో పురోగతి కలుగుతుంది. ఉదయం నిద్రలేవగానే భూమిని తాకి భూమాత ఆశీస్సులు తీసుకోండి. ఆమెను క్షమాపణ కోరుకున్న తర్వాతే భూమిపై అడుగుపెట్టండి. దీనివల్ల అదృష్టంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. కాలకృత్యాలు మరియు స్నానం తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకోవడం మర్చిపోకండి. ఇంట్లో పెద్దవాళ్లు లేకపోతే వారి ఫోటోకు తప్పనిసరిగా నమస్కరించండి. శ్రీకృష్ణ భగవానుని ప్రకారం ఉదయం పూట ఏ వస్తువులను తప్పక తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1వది,
మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఉదయం పూట 2-4 బియ్యం గింజలను తప్పకుండా తినండి. దీని ద్వారా లక్ష్మీదేవి యొక్క అపారమైన అనుగ్రహం లభిస్తుంది. రెండవది, మీరు పనికోసం ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు దేవుని మెడలో వేసిన పూలమాల లేదా దేవుని పాదాల వద్ద సమర్పించిన పువ్వుల నుండి ఒక రెక్కను తీసి ఆశీర్వాదంగా భావించి తప్పకుండా తినండి. దీనివల్ల మీకు భగవంతుని కృప స్వయంగా లభిస్తుంది మరియు మీరు చేసే ప్రతి పని పూర్తిగా విజయవంతమవుతుంది. మూడవది, మిత్రులారా, మీరు ఏదైనా మంచి పని కోసం బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తీపి తినాలని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. కాని ఉదయం పూట తీపి తినడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుందని గుర్తుంచుకోండి. దీని ద్వారా మీకు మంచి మార్గాలు తెరుచుకుంటాయి మరియు మీరు కోరుకున్నదంతా లభిస్తుంది. మిత్రులారా, నుదుటిపై చందనం తిలకం మనిషికి విజయాన్ని చేకూరుస్తుందని కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు. అందుకే నుదుటిపై చందనం తిలకం తప్పక పెట్టుకోవాలి. ఉదయం పూట నుదుటిన తిలకం పెట్టుకుని బయటకు వెళ్లే వ్యక్తిపై ఎల్లప్పుడూ దేవుని కృప ఉంటుందని, వారిని ఎవరూ ఏమీ చేయలేరని శాస్త్రాలలో చెప్పబడింది. మిత్రులారా, నుదుటిపై తిలకం పెట్టుకోవడం వల్ల కాలం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. కాబట్టి అలాంటి వ్యక్తి అకాల మృత్యువు నుండి రక్షించబడతాడు. క్రమం తప్పకుండా సూర్యదేవునికి నీరు సమర్పించేవారు కుటుంబంలో మరియు సమాజంలో గౌరవం పొందుతారని, మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయువు కూడా లభిస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది. ఈ పరిహారం వల్ల చర్మ కాంతి పెరుగుతుంది మరియు ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు లభిస్తాయి. ప్రతిరోజు ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కొద్దిగా పెరుగు మరియు పంచదార తీసుకోవాలి. ఇది శుభ శకునంగా పరిగణించబడుతుంది. ఈ పరిహారం వల్ల పనుల్లో విజయం లభిస్తుంది మరియు ప్రతికూలత దూరమవుతుంది.